మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర 15వ మహాసభలు ఈ నెల 15 మరియు 16 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరుగుతూ ఉన్నాయి. గత 14వ మహాసభ అనంతపురం నగరంలో జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం, మున్సిపల్ కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మేమున్నామంటూ మున్సిపల్ ఫెడరేషన్ నిలబడింది, పోరాడింది. ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద రాజీ లేని పోరాటం చేసింది. జీతాల పెంపు కోసం 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 11వ తారీఖు దాకా జరిగిన సమ్మెలో వీరోచితమైన పోరాటం నిర్వహించాం. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం 2025 జూలైలో 10 రోజులు పోరాటం జరిగింది. ఈ కాలంలో అనేక రకాలైనటువంటి స్థానికంగా పనిముట్ల కోసం, ఉద్యోగాల కోసం, రిటైర్మెంట్ అయినా చనిపోయినా అనారోగ్యం పాలైన పిల్లలకు ఉద్యోగాల కోసం రకరకాల పద్ధతుల్లో స్థానికంగా ఎక్కడికక్కడ విశాఖపట్నం కావచ్చు, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, కడప, ఏలూరు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు నిర్వహించాం. ఇటీవల కాలంలో వర్కౌట్ సోర్సింగ్ పేరుతో మున్సిపల్ కార్మికుల్ని మెడబట్టి బయటికి గెంటేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి వ్యతిరేకంగా నెల్లూరులో వీరోచిత పోరాటం జరిపి ఆ టెండర్లని వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని నిలవరించగలిగాం. ఇటువంటి విజయాలతో పాటు కార్మికుల్ని ఎడ్యుకేట్ చేసుకోవటానికి రాజకీయ చైతన్యం పెంచి ఐక్యత పెంచేదానికోసం, అన్ని మున్సిపాలిటీల్లో విస్తరించేదానికోసం, అన్ని సెక్షన్లో విస్తరించేదానికోసం ఈ కాలంలో మున్సిపల్ ఫెడరేషన్ ప్రయత్నం చేసింది. ప్రభుత్వాలు 12వ PRC అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ జీతాలు పెంచకుండా ధరలు పెరుగుతూ ఉంటే ఆ పెరిగిన ధరలతో కుటుంబాలు బతకలేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవట్లేదు. రాబోయే రోజుల్లో 12వ PRC ప్రకారం జీతాల పెంపు కోసం, ఉద్యోగాల భద్రత కోసం, వర్క్ అవుట్ సోర్సింగ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజీ లేని పోరాటాలు చేయడానికి ఈ మహాసభలో చర్చించబోతున్నాం. మేము ఒక్కరే కాకుండా బాధలతో, కష్టాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మిక వర్గంతో, స్కీమ్ వర్కర్లతోటి మేము కలిసి ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించబోతున్నాం. ఇవన్నీ కూడా ఒంగోలులో జరిగేటువంటి మహాసభలో చర్చిస్తాం. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకి ఒంగోలు మున్సిపల్ కార్యాలయం దగ్గర నుండి కార్మిక ప్రదర్శన, అనంతరం అద్దెకి బస్ స్టాండ్లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో చీఫ్ గెస్ట్గా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బి గోపీమూర్తి గారు, ఇతర CIT రాష్ట్ర నాయకులు, మున్సిపల్ ఫెడరేషన్ నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కోలాటం, తీర్మార్, డబ్బులు, కర్రసాంపు వంటి రకరకాల వినూత్నమైనటువంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి. కార్మికులు, ఉద్యోగులందరూ కూడా ఈ మహాసభలు జయప్రదం చేయడానికి ఆర్థికంగా సహకరించి జయప్రదం చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.